నా వీడియోలు రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి నేను ఎప్పుడో ప్రస్తావించాను. ఓవైసీ ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళతో అనుకూలంగా ఉంటారు. ఒకప్పుడు రాజశేఖర రెడ్డికి అనుకూలం, ఆ తర్వాత కాలంలో కేసీఆర్కి అనుకూలం, ఆ తర్వాత కాలంలో ఇప్పుడు రేవంత్కి అనుకూలం. వాళ్ళకి కావాల్సిన పనులు చేయించుకుంటారు. వాళ్ళకి భూములు తీసుకోవడమో లేకపోతే ఆ ప్రాంతం మీద పాత బస్తీ మీద అధికారం హస్తగతం చేసుకోవడమో ఇట్లాగా. అదే సందర్భంలో నాడు ఓవైసీని తీవ్రంగా విమర్శించినటువంటి కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ కానీ రేవంత్ కానీ ఇవాళ వాళ్ళు సమర్థిస్తుంటారు. అలాగే ఇంతకుముందు ఇదే కేసీఆర్ వీళ్ళు సమర్థిస్తుంటారు. ఇక్కడ వీళ్ళెవ్వరూ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ కానీ పొరపాటును కూడా డిపాజిట్లు కూడా రావు పాత బస్తీలు. ఆ విధంగా వీళ్ళని ఉంచుతూ అదే సందర్భంలో ఏంటంటే వీళ్లతో గొడవ పడితే కనుక వీళ్ళు మతకాలాలు ఎక్కడ సృష్టిస్తారన్న భయంతో లొంగి ఉంటారు. అదే సందర్భంలో మిగతా ప్రాంతాల్లో తమకు బలం లేదు కాబట్టి ఆ ప్రాంతం మీద ఆధిపత్యాన్ని ఉంచుకునేందుకోసం ఓవైసీ ఎత్తుగడలు నడుస్తుంటాయి. వీళ్ళు ఆ ట్రాప్లో నడుస్తూనే ఉంటారు. ఇదివరకు బీఆర్ఎస్తో దోస్తీతో కాంగ్రెస్ మీద తీవ్రంగా విరుచుకుపడ్డటువంటి ఓవైసీ ఇప్పుడు కాంగ్రెస్తో దోస్తీతో కేటీఆర్ మీదన కేసీఆర్ మీద విరుచుకుపడుతూ వస్తున్నారు. తాజాగా బీఆర్ఎస్ చేసిన అసెంబ్లీలో నిరసనల మీదన అక్బరుద్దీన్ ఓవైసీ ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ చరిత్రలో ఇది చీకటి రోజు. ఓ కుటుంబం కోసమే బీఆర్ఎస్ ఆందోళన చేస్తుంది. బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేయండి. ఇదే బీఆర్ఎస్ సంస్కృతి, కేసీఆర్ నేర్పించింది ఇదే. ఒక ఎమ్మెల్యే కోసమే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రచ్చ చేస్తున్నారు. బీఆర్ఎస్కి ప్రజలు అవసరం లేదు, పార్టీని ముఖ్యం అంటూ ఏదైతే కేటీఆర్ అంశానికి లేకపోతే కనుక ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో రివర్స్లో అటాక్ ఇచ్చారనమాట. బుద్ధి వస్తుందా అంటే నథింగ్. మళ్ళీ రేపు పొరపాటున టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిందంటే బీఆర్ఎస్ మళ్ళీ ఇళ్ళు వాళ్ళు గెలిచిపోతారు.